సర్వాధికారి సర్వసృష్టికర్త జయరక్షకుడా నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తూ హెచ్చిస్తూ పూజిస్తూ దేవా నిన్ను ఘనపరుస్తూ దేవా మరొక పర్యాయము అయా నీ నామమును ప్రభా నిత్యము పొగుడుతూ దేవా నీ నామమును ఘనపరుస్తూ ఉన్నాను దేవా. యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా మరొక పర్యాయము నీ వాక్య వెలుగులో మా జీవితాలు సరి చేసుకోవడానికి అయా సమకూర్చు నీ ప్రేమ కొరకే నీ వందనాలు. అసెంబ్లీ ఆఫ్ గాడ్ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. అసెంబ్లీ ఆఫ్ గాడ్ ఏజీ పరిచర్య నాయన విస్తరించులాగన వారి ఎడల నీ ఆశ్చర్యమైన కార్యమును ఆ పరిచర్యలో ఉన్న సేవకులను పరిశుద్ధులను దేవా మందిరాలను దేవా ప్రజల చేత నీ మందిరాలు నింపి నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను. గ్లోరియస్ మినిస్ట్రీ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. ఈ పరిచర్యలు కూడా ప్రపంచమంతా విస్తరించబడట్లో నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించు. మెథడిస్టు సంఘములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. మెథడిస్టు పరిచర్యలో అయా నీ దాసులని పరిశుద్ధులను అన్యజనులను నీ ఏర్పాట్లు ఉన్నవారిని నీ రక్తముతో విమోచించి దేవా నీ పరలోక రాజ్యమునకే వారిని సిద్ధపరచమని నీ నామములో ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్య వెలుగులో మా జీవితాలతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. యేసుని రాజ్యం సమయము వచ్చెను. యేసుని రాజ్యం సమయము వచ్చెను. రక్షణను పొందేదావు నీవు విశ్వాసించేనా, నీవు విశ్వాసించేనా. రక్షణను పొందేదావు నీవు విశ్వాసించేనా, నీవు విశ్వాసించేనా. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. మనుజారూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. మనుజారూపము ధరించి స్వర్గము దిగి వచ్చెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము తుంచెను, పాప బంధము తుంచెను. తనదు రక్తము ద్వారానే పాప బంధము తుంచెను, పాప బంధం తుంచెను. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. కల్వరిలోని సిలువలో ప్రాణమునర్పించెను. కల్వరిలోని సిలువలో ప్రాణమునర్పించెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను, తనదు రక్తము కార్చెను. ఎల్లారి పాపములకై తనదు రక్తము కార్చెను, తనదు రక్తము కార్చెను. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. సమయం లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సమయం లేదు సోదరా త్వరపడి రమ్ము వేగమే. సువార్తను విశ్వాసించే రక్షణను పొందుము, రక్షణను పొందుము. సువార్తను విశ్వాసించే రక్షణను పొందుము, రక్షణను పొందుము. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. పాప సాగరమునం ఎంత కాల ముందువు. పాప సాగరమునం
ఎంత కాల ముందు పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించెను, యేసు ప్రభు విడిపించెను. పాప సాగరము నుండి యేసు ప్రభు విడిపించెను, యేసు ప్రభు విడిపించెను. సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని, సోదరుడా పాప క్షమకై వేడుమా ప్రభు యేసుని. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయమును ధ్యానిద్దాం. మొదట 3 వచనాలు చదువుకుందాం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడతారని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, మా ప్రియ దేశీయులైన అన్యజనులైన వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు లేదా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతూ విశ్వసిస్తూ మీ కొరకు ప్రార్థన చేయించు ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయించున్నారని నమ్ముతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనము విందాం. ప్రభు కృపలో 11వ అధ్యాయాన్ని ముగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేశాడు. 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాలని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ చెరసాల్లో ఉంటూ కొరింథీ సంఘములో ఉన్న వారిని ఆత్మీయంగా ఉజ్జీవింప చేయడానికి ఆత్మీయ వరముల గురించి వారికి తెలియజేస్తూ, కనుక అన్యజనులై ఉన్నప్పుడు మీరు ఏ రీతిగా జీవించారు, ఈరోజు మీ జీవితాల్లో ఆత్మీయ వరాలు ఎట్లా సంపాదించుకోవాలి, సంఘములో చాలామంది హృదయాల్లో యేసు ప్రభువారు ఆయన దేవుడా అవునా కాడా, ఆయన శాపగ్రస్తుడేమో అని ఈ 3 తలంపులు కొరింథీ సంఘములో చాలా మందిలో ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు సంఘములో ఉన్న లోపములను సరిచేస్తూ వారి హృదయంలో ఉన్న అనుమానాలను తీసివేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా వారిని సరిచేయడానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. మొదటి వచనం అంటున్నాడు, మరియు సహోదరులారా, ఆత్మసంబంధ వరముల గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మరియు సహోదరులారా అంటే పౌలు కొరింథీ సంఘముతో ఎంత ఒక కుటుంబముగా, ఒక అన్నదమ్ములుగా, ఒక అక్కజెల్లెలుగా, ఒక రక్త సంబంధులుగా వారితో పూర్తిగా కలిసిపోయి ఒకరి కష్ట సుఖములో వారిని అందరి హృదయాలను ఎరిగిన వాడుగా ఇలాగ అంటున్నాడు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గూర్చి, ఆత్మ సంబంధమైన వరముల గూర్చి అంటే పౌలు వారి మధ్య ఏ రీతిగా ఆత్మ సంబంధమైన విత్తనాలు, ఆత్మ సంబంధమైన వాక్యమును, ఆత్మ సంబంధమైన దైవజ్ఞానమును, ఆత్మ సంబంధమైన బోధను, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ శక్తిని ఆత్మ సంబంధులుగా మీరు బ్రతకాలి. కానీ మీ యొక్క జీవితాల్లో సహోదరులుగా ఉన్నప్పుడు కూడా, సంఘముగా కూడుకున్నప్పుడు కూడా శరీరము మీరు ఎంత మాత్రమో పని చేయకూడదు. ఎందుకు అంటే గత కాలంలో వారు తిని త్రాగి ఆడి కూర్చొని వ్యభిచారం చేసి సనిగి శోధించి 23,000 మంది నాశనమై విగ్రహారాధన చేసి నాశనం అయిపోయినట్లుగా 10వ అధ్యాయంలో చూసాం.
11వ అధ్యాయంలో వారు శరీర సంబంధులైన మనుషుల వలె వారు ఆ రొట్టె ద్రాక్షరసాన్ని సమీపించడానికి కనుక ఒకరికొరొకరు కనిపెట్టుకుంటూ వారు ఆ దేవునికి విరోధకరమైన పాపములు చేయొచ్చు చాలామంది వాటిని సమీపించేవారుగా ఉన్నారు. పౌలు వారిలో శరీర సంబంధమైన మనస్తత్వం పోవాలని, వారిని ఆత్మీయ ఉజ్జీవము కలుగు చేయాలని పౌలు అంటున్నాడు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటున్నాడు. ఆత్మ సంబంధమైన వరములు ఏంటి, ఈ వరాలు ఎక్కడున్నాయి అని మనం గమనించినట్లయితే ఈ యొక్క 4వ వచనం నుంచి ఆత్మ సంబంధమైన వరాలు కనిపిస్తాయి. అవేంటో చదువుతాను, మీకు అర్థమవుతుంది. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్య నానా విధములు ఉన్న గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిట్లోనూ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ సంబంధమైన ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలననగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పే శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఆత్మ సంబంధమైన వరముల గురించి వారిని ప్రోత్సహించాలని పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం. నిర్దినాన్ని సంఘములో ఆత్మ సంబంధమైన మనుషులు మనకు కనబడటము బహు కొద్ది మందిగా ఉన్నారు. ప్రార్థించే వరం కలిగిన వారు, విశ్వాసాన్ని కలిగిన వారు, పవిత్ర జీవితం కలిగిన వారు, మంచిగా ఆత్మ సంబంధముగా పాటలు పాడే పాటల ద్వారా అనేకుల్ని ఉజ్జీవింపచేసేవారు. కనుక ఒకరిని ఒకరు హెచ్చరిక చేసే విషయంలో కనుక దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించి ఖండితముగా వారిని పరలోక రాజ్యాన్ని సిద్ధపరచాలి. కనుక వారు స్వచ్ఛ ఆరోగ్యకరమైన బోధను చేసేవారుగా బహు కొద్ది మంది మాత్రమే విశ్వాసులు ఆత్మ సంబంధులు కనిపిస్తున్నారు. బహు కొద్ది మంది మాత్రమే ఆత్మ సంబంధమైన వరములను కలిగి దేవుని సంతోషపెట్టేవారుగా ఉన్నారు. అనేకులు క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు, పరిశుద్ధులు, బ్రదర్స్ ఆ పలు సహవాస విధానములో పిలుచుకున్న వారు సైతం కూడా వారు పైకి భక్తి గల వలె కనిపిస్తున్నారు కానీ వారు దేవుని శక్తిని కనపరచలేని వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని పౌలు తన మనసులో ఉంచుకొని ఇలాగంటున్నాడు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే పౌలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఆత్మ సంబంధమైన వరములను ఎరగాలి, మీరు ఆత్మానుసారం చూడండి. ఇదే విషయాన్ని మనం గలతీ పత్రిక మనము 1వ అధ్యాయం 5వ అధ్యాయం చూసినప్పుడు కనుక పౌలు అక్కడ ఆత్మ సంబంధాలుగా ఏ రీతిగా జీవించాలనేది వారిని హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం 16వ వచనంలో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మతో నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలలతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా
ఓ కొరింథీ సంఘస్థులారా, ఇటువంటివి శరీర సంబంధమైన మనుషులుగా కూడుకుని కనుక మీరు ఆత్మచేత నడిపింపబడకపోతే ధర్మశాస్త్రము లోనయ్యి వారుగా ఉండి మీరు ఇటువంటి శరీర కార్యాలు కలిగి ఇన్ని పాపములు కలిగి ఉన్నట్లయితే మీలో పరిశుద్ధాత్మ ఏ రీతిగా మీలో ఉంటారు? మీరు ఆత్మీయంగా ఫలించేవారుగా ఉండాలంటే 22వ వచనం, అయితే ఆత్మఫలం లేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ధైర్యత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులను, శరీరమును దాని హెచ్చనతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతమా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందుము. ఇది ఆత్మ సంబంధమైన ఉద్యోగం, ఆత్మ సంబంధమైన వరములను, ఒకరి క్షేమాన్ని ఒకరు కోరేవారే కనుక ఆత్మ సంబంధమైన వరములు కలిగిన వారై ఉండి ఆ ఆత్మ ఏ రీతిగా పనిచేస్తుంది చూడని కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకొని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటినీ పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని కూర్చి గానము చేయొచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట జీవించాలి. ఆయన పేరట ఆత్మ సంబంధాలుగా ఒకరిని ఒకరు హెచ్చరిక చేసుకోవాలి, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. జాలిగల మనసును, దైలత్వమును, పరిశుద్ధులను, దేవునికి తగినట్లుగా దేవుని ప్రియులైన పిల్లలుగా వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును కలిగి ఉండాలి దేవుని ఆత్మ సంబంధమైన వాళ్ళు. కనుక ఒకరినొకడు క్షమించు, ఒకరినొకడు సహించుచు, ఒకరికి ఒకరు మేలు చేసేవారుగా ఉండాలి ఆత్మ సంబంధంలో. కనుక మనము ఆ ఆత్మ సంబంధాలు కాలేని వారు ఏ రీతిగా జీవిస్తారనేది చూడండి. ఇక్కడ ఆ దేవుని వాక్యంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చూడండి, ఇక్కడ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే చాలామంది జీవితాల్లో ఏ రీతిగా ఉన్నారనేది మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 14వ వచనం, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులను గాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతమును రక్షణార్థమైన ఎంచుకొనడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులకును అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థమును చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల
తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించారా? ఇక్కడ మనము ఆత్మ సంబంధాలుగా ఉన్నప్పుడు ఆయన కొరకు కనిపెట్టిన వారమై, దీర్ఘశాంతం కలిగిన వారమై, ఆయన దృష్టికి నిష్కలంకులుగా నిందారహితులుగా కనిపెట్టిన వారమై, ఆయన మీద ఆధారపడిన వారముగా ఉంటూ ఏ రీతిగా జీవిస్తామో అని లేఖనం గమనించినట్లయితే, నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును కాచుకొని ఉంటాం. శత్రువైన అపవాది ఎన్ని రకాలుగా నేను పడగొట్టాలని ప్రయత్నించినప్పుడు కూడా ఎక్కడికి వస్తామంటే, క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి మనం కలిగి ఉంటే, దేవుని లేఖనాన్ని బహు స్పష్టంగా ఎరిగినట్లయితే, అపవాది మనల్ని శరీర సంబంధులుగా మనల్ని పడగొట్టాలని వాడు ఎన్ని ప్లాన్ చేసినా మీ కలిగిన స్థిర మనసును పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాం. అందుకే మనుషుల్ని చూసి, సమాజాన్ని చూసి, విశ్వాసులను చూసి, సేవకులను చూసి శరీరానుసారులైన మనుషుల వలె పోట్లాడుకున్నట్లయితే కనుక ఆ పరిచర్యలో ఆత్మ పని చేయదు. ఎక్కడైతే మనము ఆత్మానుసారంగా జీవించి మన కీడి చేసే వారిని మనం క్షమించి విడిచిపెడతామో, మనము వాళ్ళకి మేలే చేయాలి తప్ప కీడు చేయకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ 12 అంటున్నాడు, మరియు సహోదరులారా, ఆత్మను వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు ఆత్మానుసారులుగా ఉండాలి. శరీరానుసారులుగా మీలో ఎంత మాత్రము కూడా శరీరం మీలో పని చేయకూడదని ఆత్మమైన వరాలను మీకు బయలుపరచాలని ఉద్దేశిస్తూ ఉన్నా అంటూ 2వ వచనం అంటున్నాడు, మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడతారని మీకు తెలియను. ఒకప్పుడు క్రీస్తుని ఎరగలేనప్పుడు, యేసు ప్రభువారిని మీరు ఎరగలేనప్పుడు, ఈ లోక దేవుని దేవతని దైవాలని, ఈ లోకంలో ఉన్న మనుషుల్ని దైవముగా పూజించిన మీరు ఎటుపడితే అటు వెళ్ళి కనుక మూగ విగ్రహాలను, ఈ లోకంలో మీకు కలిగిన దేవుని దేవతలను దైవాలని ఆరాధించేవారు. అయితే వీళ్ళు అంటున్నాడు, మీరు అన్యులై ఉన్నప్పుడు, అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించటకు ఎటుపడినట్టు నడిపింపబడతారని మీకే తెలియదు. ఒకప్పుడు మీరు ఏ రీతిగా ఎవరిని పూజించారో, ఎవరిని ఆరాధించారో, ఎవరిని సేవించారో, ఏ నిష్టగా ఏ రీతిగా మీరు జీవించారో కనుక మీ భక్తి సంగతి, గత కాలము మీ యొక్క దైవత్వాన్ని ఏ రీతిగా ఆరాధించారో, ఇప్పుడైతే సృష్టికర్తన దేవుడు ఆకాశమును, భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను, ఆకాశంలో నీటిని బిగించాడు, భూమికి ఆకాశాన్ని మధ్య గాలి ఇచ్చాడు, కనుక భూమి ద్వారా పంటనిచ్చాడు, భూమి క్రింద ఆయన ఖనిజాలను అన్ని కావలసిన ఆహార పదార్థాలు అన్నిటి కొరకే మానవుడికి కావలసినవన్నిటిని భూమి కింద ఉంచాడు. భూమి మీద నీటిని చెరువులుగా, సముద్రముగా కనుక మానవుని కొరకు ఉపయోగపడే అవసరాలన్నీ కూడా ఒక ధనవంతుడిన కోట్ల రూపాయలు కలిగిన తండ్రి తన బిడ్డల కొరకు ఏమేది అవసరమో ఎరుదిగా సిద్ధపరుస్తాడో, సృష్టికర్తన దేవుడు, జగద్రక్షకుడైన దేవుడు, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. కనుక ఇదిగో యుగాంతం వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని సృష్టికర్తన దేవుడని యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఏ రీతిగా వచ్చాడంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. చూడండి 21వ వచనం, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడే వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు
అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. గమనించారా? దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపాలి. కారణం ఏంటంటే ఒకప్పుడు వారు తెలియక ఈ లోక దేవుని దేవతల దైవాలని ఆరాధించి మూగ విగ్రహాలను ఆరాధించి ఎటు పెడితే అటు దేని పెడితే దానిని దైవత్వం అని క్రీస్తుని ఎరవక పూజించారు. ఇప్పుడు సృష్టికర్త దేవుణ్ణి కొరింథీ సంఘస్థులు ప్రభువైన యేసుక్రీస్తు, యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు. దేవుని యొక్క మందిరంలో, యేసుప్రభు యొక్క ప్రార్థనా మందిరంలో యేసుప్రభు బొమ్మ పెట్టం. ఎందుకంటే ఆయన చెప్పాడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేలీలతో మీరు నన్ను ఆరాధించేవారుగా ఉండాలి అంటూ ఏ రీతిగా ఆయన మాకు ఆజ్ఞాపించాడు. దేవుని లేఖనాన్ని మనం గమనించినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఆయన యొక్క ఆ ఉద్దేశాన్ని చదువుతాను. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పై ఆకాశమందు గాని క్రింద భూమి యందు గాని భూమి కింద నెల యందు గాని ఉండే దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోనకూడదు. వాటికి సాగిలిపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎల్లనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారునికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించేవాడినై ఉన్నాను. కనుక ఆయన కోపము బాగా చెప్తుంది, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అని ఆయన సెలవిస్తూ, పై ఆకాశమందు కానీ క్రింద భూమి యందు కానీ భూమి కింద నీళ్ళ యందు కానీ దేనిని ఒక విగ్రహముగా చెక్కిన ప్రతిమను విగ్రహమునైనను అంటే చెక్కిన విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఆ రీతిగా చేస్తే తల్లిదండ్రులు చేసిన విగ్రహ సంబంధమైన పాపము పిల్ల 4 తరాల వరకు కనుక వారి మీదకి వస్తుంది. అయితే నువ్వు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్నట్లయితే 1000 తరముల వరకు నిన్ను ఆశ్రయిస్తుంది. అందుకంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలనేదే ఆయన ఉద్దేశం. ఓ కొరింథీ సంఘస్థులారా, కనుక మీరు ఒకప్పుడు తెలియక మీరు అన్యులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధిస్తూ వచ్చారు, ఎటుబెడితోటి నడిపింపడుతూ వచ్చారు. ఇప్పుడైతే మీరు ఆ రీతిగా చేయగలిగిన వారు కారు గనక, సృష్టికర్తన దేవుణ్ణి మీరు ఎరిగారు గనక ఆయన్ని ఆత్మ సంబంధమైన వరములను మీకు తెలియాలి, ఆత్మ సంబంధాలుగా మీరు ఆయన్ని ఆరాధించాలనేది నాకు ముఖ్య ఉద్దేశం. ఇంకా కొరింథీ సంఘంలో ఉన్న అనుమానమును పౌలు వారికి తెలియజేస్తూ 3వ వచనం అంటున్నాడు, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఓ కొరింథీ సంఘస్థులారా, మీలో ఉన్న అనుమానమును ఏం చెప్తుందంటే, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు, పరిశుద్ధాత్మ వలన మాట్లాడువాడు ఎవడును కూడా యేసు శాపగ్రస్తుడని చెప్పలేడు అని వాళ్ళు ఉన్న యేసు శాపగ్రస్తుడు అంటే ఎందుకు వారికి ఆ రీతిగా అనిపించింది వారు విన్నారంటే, ఏ పాపం ఎరగిన యేసుప్రభువారు ఆయన జన్మలో పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన జీవించిన దినాల్లో 30 సంవత్సరాల్లో కామ క్రోధ మనమత్యాలు జయించాడు. ఆయన ప్రపంచాన్ని ఈ రీతిగా శాసించాడు. నాయన పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరా అని ప్రపంచాన్ని శాసించాడు. ఆయనలో ఏ పాపమును కనుగొనలేక ఆయనకి 6 తీర్పులు తీర్చిన పిలాతు గారు ఇతనిందు నాకు ఏ దోషము అగపడలేదు అని తీర్పు తీరుస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన ఆకాశానికి భూమిని అందున్న సమస్తానికి సృష్టికర్త అయిన దేవుడు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఆదియు ఆయనే, అంతము ఆయనే. ఆయనే ఈ యొక్క సృష్టి యావత్తును తన నోటి మాట ద్వారా
కలుగునుగా కంటే కలిగాయి. ఆయన నిన్ను నన్ను మాత్రమే తన స్వరూపిచ్చాడు, తన పోలికిచ్చాడు, తన జీవమును నీకు నాకు అనుగ్రహించాడు. భూమి మీద ఉన్న జీవ జంతువులు కానీ, గనక పశువాదులు కానీ, చేపలు కానీ, పశువాదులు కానీ దేనికి ఆయన ప్రాణమైతే ఇచ్చాడు కానీ ఆత్మ ఇవ్వలేదు. కనుక ఆ ఆత్మ నాలోనే ఆయన ఆత్మ ఉంచాడు. అయితే ఆయన శాపగ్రస్తుడని వాళ్ళలో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే శాపగ్రస్తమైన శిలువ మీద కనుక రోమీలు యెరూషలేములో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పు చేసే వారిని, మన భారతదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పు చేసే వారిని ఉరివేసి చంపుతారు. కనుక రోము నగరంలో యెరూషలేము ఆ ప్రాంతంలో పరిపాలన చేసిన ఆ యొక్క పిలాతు గారు వారు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తప్పు చేసే వారిని సిలువ వేసి చంపివేసి వారిని విడిచిపెడతారు సిలువ మీద. కనుక ప్రజలు తప్పులు చేసిన వారిని సిలువ వేసి చంపివేస్తూ వచ్చారు. కానీ యేసుప్రభువారు ఏ పాపము ఎరగని వాడు, ఏ శాపము ఎరగని వాడు, ఎటువంటి పాపము ఆయన లేనివాడు. ఆయన పరిశుద్ధుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా పరిశుద్ధుడైన దేవుడు ప్రపంచంలో ఉన్నారు. ఎవరంటే దేవుడు ఒక్కడే. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసని నరుడు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా పౌలు ఏం చెప్తున్నాడంటే, ఓ కొరింథీ సంఘస్థులారా, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. దేవుని ఆత్మ వలన ఇంకా వివరిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని. ఎవడను యేసు ప్రభుని నోటుతో తన పాపమును ఒప్పుకోలేడు. యేసు ప్రభుని నోటితో పాపం ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నోటితో ఎవరైనా ప్రార్థన చేయాలి అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడే వారి పాపమును ఒప్పింప చేయాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి రోమాపత్రిక 10వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే అదేమని చెప్పుచున్నది, వాక్యమును యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఎల్లనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటుతో ఒప్పుకొనెను. యేసు ప్రభువుని నమ్మమని చాలామంది అంటారు. మీరు మతాన్ని మారుస్తున్నారు, మతస్థులుగా చేస్తున్నారంటే యేసు ప్రభువు దేవుడని ఎవరైనా నమ్మాలంటే, యేసు ప్రభువు రక్షకుడని ఎవరైనా నమ్మాలంటే వారికి ఉద్యోగం ఇచ్చో, ఏదో లంచం ఇచ్చో, ఏదో మేలు చేసో, ఏదో సహాయం చేసో ఎవరో నమ్మారంటే వారు నిజంగా నమ్మగలిగిన వారు కారు. వారు నిజమైన క్రైస్తవులు కారు. వారు నిజంగా నమ్మించిన వారు కూడా, వారు ఎవరైనా నమ్మిస్తే వారు కూడా నిజముగా నమ్మించేవారు కారు. వ్యక్తిగతముగా ఏ వ్యక్తి అయితే యేసు ప్రభు దేవుడని చూడండి. అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సౌలు. సౌలు ఎటువంటి వాడు అనేది మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చూడండి, పౌలు ఎంత భయంకరమైన వ్యక్తిని మనం గమనించినట్లయితే 8వ అధ్యాయంలో చూడండి 2వ వచనం, భక్తి గల మనుషులను స్తెఫనుని సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఎంటంట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి 9వ అధ్యాయం 1వ వచనం, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేటి యందును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులను స్త్రీలను కనుగొని యెడల వారిని బంధించి యెరూషలేము తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రిలిమ్మని అడిగెను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్క దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేళను నిమిషించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినును. ప్రభువా నీవెవడవని అడుగుగా ఆయన, నేను నీ హింసించున్న యేసును, లేచి పట్టణమునకు వెళ్ళము, అక్కడ నువ్వేమి చేయవలనో అది నీకు తెలపబడి అని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిని గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి.
సౌలు నేల నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడకపోయిను గనుక వారు అతను చేయి పట్టుకొని దమస్కులో నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొన లేకుండాను. గమనించండి, ఇక్కడ చూసినట్లయితే 12వ వచనం, అతడు అననీయ వెళ్ళి ఆ మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేసిన అతని గూర్చి అనేకుల వల్ల వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్న ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడుని ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపాలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందును. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండును. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చును. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ నాశనం చేసిన వాడు ఇతడు కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల ఎదుకు కొనుపోటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తుని రుజువుపరచు దమస్కులో కాపురమున్న యూదులందరినీ కలవరపరచును. దానికి ఇతడిని పరిశుద్ధాత్మ దేవుడే, ఈ దుర్మార్గుడు, మునుపు పూర్వ హింసకుడు, దోషకుడు, హానికరుడు, దేవుని సంఘాన్ని పాడు చేసేవాడు, సేవకులను చంపేవాడు, గర్భిణీ స్త్రీలు గర్భఫలం కోసేవాడు, మరణం వరకు చెరసాలను హింసిస్తూ వచ్చాడు. అనేకుల్ని చెరసాలను నింపాలని క్రైస్తవులను నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఒక దినాన్ని ప్రభువు దర్శించాడు. ప్రభువు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత అతడు గుడ్డివాడైపోయాడు, అన్నపానము లేనివాడే అయిపోయాడు. సేవకుడు వచ్చి తల మీద చేతుల్ని ప్రార్థించగా ఒక దర్శనం పొందాడు. అననీయ పాస్టర్ గారిని వెళ్ళి ప్రార్థన చేయమంటే, ప్రభు వాడు దుర్మార్గుడు, వాడు మమ్మల్ని చంపడానికి వస్తున్నాడు, నేను వెళ్ళనంటే రాజుల ఎదుట, అధికారుల ఎదుట, గొప్పవారి ఎదుట నా నామం భరించటకు శక్తిమంతుడు గనక నువ్వు వెళ్ళి ప్రార్థన చేయంటే అననీయ పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేయగానే అతని కళ్ళ నుంచి పొరలు రాలాయి. అతడు లేచాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, తన కళ్ళు తెరవబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కల్లారా చూశాడు. తనకున్న అనుమానాలన్నీ క్లియర్ చేసుకున్నాడు. యెహోవా దేవుడు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు దేవుడని, ఆయన నేనే నీ కొరకు చనిపోయి రక్తము కాచాను, నే ఏ దేవుని పేరు చెప్తే ప్రజల రక్తాన్ని కళ్ళ చూస్తున్నావో ఆ దేవుడైన యేసు ప్రభు వారిని నేనని చెప్పినప్పుడు ఆ సౌలే పౌలుగా మారి ఏ స్థలంలోనికి క్రైస్తవులని కనుక చంపడానికి వచ్చాడు, సేవకులను అదే స్థలంలో యేసే దేవుడని సువార్త ప్రకటిస్తే వినిన వారందరూ క్రైస్తవులను యేసుప్రభుని నమ్మని చంపివేసి ఇతడు కాడా? యేసు దేవుడు అంటాడు ఏంటంటే, అవును, నేను ప్రభువును చూశాను, నాతో ఆయన మాట్లాడాడు, నా అనుమానాన్ని క్లియర్ చేశాడు. 3 దినాలు చూపు లేనివాడే, అన్నపానం లేనివాడినై ఉన్నాను. తిరిగి తన సేవకుడు వచ్చి నా కొరకు ప్రార్థన చేసినప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి. యేసే దేవుడని వ్యక్తిగతముగా ఎరిగిన వాడు సౌలు పౌలుగా మారుతూ వచ్చాడు. సౌలు అంటే పెద్దోడు, గర్విష్టి. పౌలు అంటే చిన్న పిల్లవాడు వలె మారిపోయాడు. ఎవడైనా క్రీస్తునందు ఉన్నాయలా వాడు నూతన సృష్టి, పాతవు గతించను, ఇదిగో సమస్తము క్రొత్త వాయును. యేసు శాపగ్రస్తులని ఎవరు ఎట్లా చెప్తారంటే, దేవుని ఆత్మ లేనివాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని బైబిల్ చదివిస్తుంది. పరిశుద్ధాత్మ వలన ఒక వ్యక్తి తన పాపం విషయంలో పశ్చాత్తాపడగలడు. ఈ సౌలు తన పాపం విషయంలో 3 దినాలు పశ్చాత్తాపడ్డాడు. గుడ్డోడుగా తను చేసిన పాపములన్నిటి విషయంలో కన్నీరు కారుస్తూ వచ్చాడు. యేసే దేవుడని విశ్వసించి యేసే దేవుడని
ఆసియా అంతంతటిని సువార్త ప్రకటించి కొన్ని వేల సంఘాల గృహాలలో కట్టి అనేకుల్ని ప్రభు వైపు తీసుకొచ్చి కడవరికి తన ప్రాణమును కూడా ప్రభు కొరకు తన తలకే నరికివేయమని తన సొంతగానే తన మరణాన్ని ఈ రీతిగా శిక్ష విధించమని కోరుకుంటూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కొంతమంది ఉన్న అనుమానాలు ఏంటంటే, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు. దేవుని ఆత్మ లేనివాడే యేసు దేవుడు కాడు అంటాడు. ఇదే కొరింథీ సంఘంలో ఉన్నవారు ఒక కాలంలో అన్యజనులైనప్పుడు యేసు దేవుడిని తెలియక వారికి నచ్చిన దేవుని దైవములను ఆరాధించారు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ వలన వారు యేసు ప్రభువే దేవుడని ఎరిగి ఆయన్ని ఆరాధించి నరకను తప్పించుకొని నిత్యరాజ్యమైన ఆ మోక్షాన్ని సంపాదించుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులుగా విశ్వాసులుగా మనము ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభు కొరకు బ్రతకాలి. ప్రియ అన్యజనులైన మా సహోదరులందరికీ కూడా కనుక అన్యజనులైన వారి కొరకు దేవుడొక్కడే, ఆ దేవుడే యేసు ప్రభువారు. ఆయన నీ కొరకే శిలువలో రక్తం కాచాడు, తన ప్రాణం పెట్టాడు. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నువ్వు ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా నీవే నిజమైన దేవుడివి, నీవే సృష్టికర్తన దేవుడివి, నీవే ఆది అంతము, నీవే మొదటివాడివి కడపటివాడివి కనుక నీవే యుగయుగములు ఉండే దేవుడు గనుక నీ రక్తం ద్వారా నా పాపమును కడుగు. కనుక పరిశుద్ధాత్మ వలన నీవే దేవుడు అని నేను ఎరిగి ఉన్నానని ఉన్న స్థలంలోనే నువ్వు శాపగ్రస్తుడు కాదు. శాపగ్రస్తమైన శిలువ మీద నువ్వు రక్తము కాచినప్పుడు కూడా సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకే కనుక నిన్ను ఎరిగిన వారిని నీ రక్తముతో కడిగి నరకము తప్పించి నీ రాజ్యం కొరకు సిద్ధపరిచావు. నేను కూడా పరిశుద్ధాత్మ వలన నీవే దేవుడని ఎరిగాను కనుక నా పాపమును వల్ల క్షమించని ఉన్న స్థలంలోనే నువ్వు నీ పాపములు ఒప్పుకుంటే యేసు ప్రభు రక్తము ద్వారా నీ ప్రతి పాపమును కడిగి క్షమించి నరకం నుంచి విడిపించబడి నిత్యరాజ్యమైన మోక్షములో ప్రవేశించగలవు. నీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులన్నారు, నీ ఏర్పాట్లు ఉన్న వారిని అయా రక్షించు. యేసు శాపగ్రస్తుడని దేవా వారి తెలియక విశ్వసించలేని వారిని అయా నీ ఆత్మతో నీ సౌలుని ఏ రీతిగా నువ్వు రక్షించావో ఆ రీతిగా నీ ప్రజలను ఏర్పాట్లను రక్షించమని నీ దాసులని పరిశుద్ధులని బహుబలంగా నీ కొరకే బలపరిచి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారునేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కన్య సహవాసము తాను ప్రేమించిన వారికి ఇక యెహోవా అనే ఛానల్లో వింటున్న ప్రతి బిడ్డకును తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. సోదరుడా పాప క్షమకై వేడు మా ప్రభు యేసుని. అందరికీ ప్రైజ్ ది లార్డ్ లేదా వందనాలు.